అందరికీ నమస్కారం అండి. ఆధార్ కార్డ్ ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బు ఎవరికీ అవసరం లేదు. మీరు బాగానే ఉన్నప్పుడు కూడా మీకు డబ్బు అయితే అవసరం. అలాంటప్పుడు మనం బ్యాంకు నుండి వ్యక్తిగత రుణాలు తీసుకుంటాం కదా! ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్‌తో కూడా 2,00,000 వరకు రుణం తీసుకోవచ్చనమాట. సో, ఆధార్ కార్డ్ పైన ఎటువంటి పత్రాలు లేకుండా త్వరగా 2,00,000 వరకు రుణాన్నయితే పొందవచ్చు. ఆధార్ కార్డ్ పైన రుణం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సరళీకృత డాక్యుమెంటేషన్ ఆధార్ కార్డ్ ఆధారిత రుణాలు సాధారణంగా రుణాలకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఆదాయ రుజువు కావచ్చు, చిరునామా రుజువు మరియు గుర్తింపు రుజువు వంటి పెద్ద డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు. గుర్తింపు, చిరునామా రెండింటిని ధృవీకరించడానికి రుణదాతల ఆధార్‌ను ఒకే పత్రంలో ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ప్రక్రియ రుణాలు ఆన్‌లైన్‌లో అందించబడతాయి కాబట్టి మరియు పూర్తిగా డిజిటల్ ప్రక్రియను అందిస్తాయి. ఇది ఆమోదాలు వేగవంతం చేస్తుందన్నమాట. మాన్యువల్ జోక్యం పంపిణీ తొలగిస్తుంది. యాక్సెసిబిలిటీ పరిమితి ఆర్థిక రికార్డులు ఉన్నవారు కూడా ఆధార్ కార్డ్‌పై రుణాలు అయితే పొందవచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్ ఆదాయం వనరులు లేకపోతే మీరు ఇప్పటికే రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు మీ ఆర్థిక బాధ్యతలు కూడా నెరవేర్చుకోవచ్చు అన్నమాట. వేగవంతమైన ప్రాసెస్ డిజిటల్ దరఖాస్తు ప్రక్రియ కారణంగా ఈ రుణాలు వేగవంతమైనటువంటి ఆమోదాలు మరియు చెల్లింపులు అందిస్తాయన్నమాట. ఈ విధంగా మీరు మీ విలువైనటువంటి సమయాన్ని సమర్థవంతంగా ఆదా చేసుకోవచ్చు. పూచీకత్తు అవసరం లేదు. ఆధార్ కార్డ్ పైన రుణాలు అన్‌సెక్యూర్డ్ అంటే మీరు ఎటువంటి ఆస్తులను కూడా పూచీకత్తుకు తాకట్టు పెట్టిన అవసరమే లేదు. ఆధార్ కార్డు 2,00,000 రుణాలు పొందడానికి అర్హత ప్రమాణాలు ఇక్కడైతే ఉన్నాయన్నమాట. వయసు సాధారణంగా మీ వయసు అనేది 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని సందర్భంలో రుణదాత 60 సంవత్సరాల వరకు కూడా ఆమోదిస్తారనమాట. ఆదాయం ఎంత వచ్చి ఉండాలంటే నెలకు రూ. 15,000 నుంచి 25,000 వరకు ఉండాలనమాట. ఇది జీతం పొందే మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల ఇద్దరు అందుబాటులో ఉంటుంది. ఇంకా క్రెడిట్ స్కోర్ అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. 650 నుంచి 700 మధ్య ఉంటే అంతకంటే ఎక్కువ పరిధిలో ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు పొందే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఉద్యోగ స్థితి మీరు జీవితం ఎంత ఉద్యోగి లేదా స్వయం ఉపాధి పొందుతున్నారో అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యేది ఆధార్ కార్డు. ధృవీకరణ ప్రయోజనాల కోసం ఆధార్ కార్డు యాక్టివ్‌గా ఉండాలన్నమాట. దరఖాస్తు మొబైల్ నంబర్ లింక్ చేయబడి ఉండాలి. ఆధార్ కార్డు పైన 2,00,000 రుణానికి అవసరమైన పత్రాలు, అవసరమైన నిర్దిష్ట పత్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ మరియు మీ మొత్తం ప్రొఫైల్ పైన ఆధారపడి ఉండవచ్చు. చాలామంది రుణదాతలు మీ అర్హతను అంచనా వేయడానికి పత్రాలు కోరుతారు కాబట్టి పాన్ కార్డు, గత 3, 6 నుంచి బ్యాంకు ఖాతా స్టేట్మెంటు, జీతం, అదేవిధంగా ఐటీ రిటర్న్స్, ఆధార్ కార్డ్ మీద మీ 2,00,000 దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఆన్‌లైన్ దరఖాస్తు రుణదాత వెబ్‌సైట్‌లో వెళ్ళండి. ఇంకా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకా మొత్తానికి రుణం కోసం అర్హత ప్రమాణాలు ఇవన్నీ కూడా తనిఖీ చేస్తారనమాట. క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. ఇంకా డాక్యుమెంటేషన్ అప్‌లోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓటీపీ ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీ పత్రాలు ఇవన్నీ చెల్లింపులు అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట.